సో ప్రేక్షకులు నమస్కారం, వెల్కమ్ టు మైరా మీడియా. మనతో ఉన్నారు మాధవి వర్మ, వైఎస్ఆర్సీపీ ఉమెన్ వింగ్ వైస్ ప్రెసిడెంట్, వైసీపీ సీనియర్ మహిళా నాయకురాలు కూడా. సో చాలా కాంట్రవర్సీ టాపిక్, రఘురామకృష్ణరాజు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. ఉభయ గోదావరికి సంబంధించిన నాయకురాలు కాబట్టి ఈరోజు మొత్తం డీటెయిల్స్ అన్ని మేడం మీద తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. మేడం ఇంటర్లో చెప్పినట్టు రాజకీయం మొత్తం కూడా ఉండి చుట్టూ తిరుగుతుంది. ఎందుకంటే గతంలో ఉన్న ఎమ్మెల్యేకి టికెట్ ఇస్తేనే వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఆయన కూడా కాదని చెప్పి రఘురామకృష్ణరాజు గారికి టికెట్ ఇవ్వడం. చెప్పండి, ఒక ఆ ప్రాంతంలో మంచి పట్టున్న నాయకురాలుగా ఏం చెప్తారు? ఎలా ఏంటి దాని ఏ రాజకీయం నడుస్తుంది మేడం ఉండిలో? అసలు ఉండి అనే ఒక నియోజకవర్గం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా ఉండి వైపు చూసేలా ఉంది. ఎందుకనంటే అంతకు ముందర ఏదైతే రఘురామకృష్ణరాజు మీద పోటీ చేసి ఓడిపోయిన శివరామరాజు అయితే పాత ఉండి ఎమ్మెల్యే, అంత సీనియర్ నాయకుడు టికెట్ దక్కించుకోలేకపోయారు. ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు, అతను ఈరోజు టికెట్ అతనికి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. రఘురామకృష్ణరాజు కూడా పోటీ చేస్తాడా అంటే అక్కడెక్కడ క్లారిటీ కనిపించట్లేదు. ఎందుకనంటే నేను 24 నామినేషన్ వేస్తున్నానని చెప్తున్నారు, కానీ ఆయన ఆ మాటల్లో నాకు ఎక్కడ నిజం కనిపించటం లేదు. 22 నామినేషన్ వేస్తానని చెప్తున్నారు, కానీ నాకు దాంట్లో ఎక్కడ దానికి అంటే నాకు ఆ ఉండి నియోజకవర్గంతో చాలా అవినాభావ సంబంధం. వైసీపీలో సంబంధించి ఒక మహిళకి ఇవ్వాలంటే మీకు ఇవ్వాలని కూడా అప్పట్లో చర్చ నడిచింది. పరిశీలనలో మీ పేరు కూడా వెళ్ళింది, కానీ అది సంబంధించి అంటే మగవాళ్ళకి ఇవ్వాలనుకున్నారు, అందుకే వేరే అభ్యర్థికి ఇచ్చారు. కానీ ఉమెన్కి ఇవ్వాల్సి వచ్చిందంటే మీకు ఇచ్చేవాళ్ళనేది అప్పట్లో చర్చ. అంటే నాకు ఇవ్వాల్సి వస్తుంది అన్నప్పుడు అక్కడున్న ఏదైతే ఇన్ఛార్జ్ ఉండున్నారో వాళ్ళు వచ్చి నా ఫ్యామిలీకి చాలా దగ్గర క్లోజ్ బంధుత్వం ఉన్న వాళ్ళు. సో కాబట్టి నాకు అవకాశం ఇచ్చినా కూడా నేను స్పీడ్ అవ్వలేకపోయాను. అవకాశం ఉంది అని చెప్పి నా పేరు పరిశీలనలో పెట్టుకున్నా కూడా నేను స్పీడ్ అవ్వలేదు. ఎందుకంటే నా కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి నేను అంత స్పీడ్ అవ్వలేకపోయాను. ఉండికి సంబంధించి ఏం నడుస్తుంది అంటారు మీ పార్టీలో కానివ్వండి, లేకపోతే అది టీడీపీకి మంచి పట్టున్న ప్రాంతంగా చెప్తా ఉన్నారు. టీడీపీ ఎవరి నుంచో పెట్టినా గెలుస్తారు అని సర్వేలు చెప్తున్నాయంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు వైసీపీ నాయకురాలు కదా? ఎవరి నుంచున్నా గెలిపిస్తారు అంటే నేను ఒప్పుకోను. రఘురామకృష్ణరాజు గారు అక్కడికి వస్తే అయితే మాత్రం గెలవరా? ఎందుకు మేడం? అంతే. రఘురామకృష్ణరాజు గారికి వెస్ట్ గోదావరి ప్రజల్లో క్రెడిబిలిటీ లేదు, ఘంటాపదంగా చెప్పచ్చు. అదేంటి, ఆయన నర్సాపురం ప్రజలు మళ్ళీ ఎంపీగా వేయమని కోరుకుంటున్నారంట. అవకాశం లేకే ఎక్కడైనా ధర్నాలు జరిగినాయా? ఎవరైనా అమర్ నిరాహార దీక్షలు చేశారా? లేదు కదా. నేను చెప్పుకోవచ్చు చాలా, నాకు అది ఇస్తా అన్నారు, నాకు ఇది చేస్తాను, చెప్పుకోవటం వేరు, ఆచరణ వేరు. ఆయన గెలిచారు మీ పార్టీలో? మా పార్టీలో ఉన్నారు కాబట్టి గెలిచారు. అప్పుడు కూడా తెలుగుదేశంలోంచి టికెట్ రాక మా పార్టీలోకి వచ్చారు. అక్కడ చంద్రబాబు నాయుడు ఆ రోజు టికెట్ ఇచ్చిండుంటే మాకు వైఎస్ఆర్సీపీలోకి ఆయన వచ్చి ఉండేవారు కాదు. అక్కడ ఏంటంటే ఆయన ఏదో ఒక దాని నుంచి ఆయన ఉనికిని కాపాడుకోవాలని అనుకుంటారు. ఆ క్రమంలో మొన్న బీజేపీ పార్టీ నుంచి మైనస్ పొందారు. అంటే బీజేపీ పార్టీ మోడీ కూడా జగన్మోహన్ రెడ్డి గారినే నిలువరించేస్తున్న మనిషిని ఈ మనిషిని మనం ఎక్కడ తట్టుకోగలం అని చెప్పి వాళ్ళు కూటమిలో లేదు. జస్ట్ సింపుల్ లాజిక్, సెటైర్ కాదు, వాస్తవం ఇది. ఎందుకంటే భూపతిరాజు శ్రీనివాసరాజు అనే ఆయన పోటీ చేసినప్పుడు ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చినాయో తెలుసుకోండి. 10,000 ఓట్లు వచ్చినాయి. ఒక 10,000 ఓట్లు వచ్చిన వ్యక్తిని ఈరోజు బీజేపీ తరఫున నరసాపురంలో నిలబెట్టగలిగారు, కానీ ఒక 2 లక్షల పైచీలకు వచ్చి 30,000 మెజారిటీతో నెగ్గిన రఘురామకృష్ణరాజుకి మరి ఎందుకు బీజేపీ టికెట్ ఇవ్వలేకపోయింది? క్లారిటీగా కనిపిస్తుంది కదా. సెటైర్ కాదు, వాస్తవం ఇది. చెప్తాను కదా క్లారిటీగా. ఈ వ్యక్తి ఏదైతే ఒక పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీ నాయకుడినే రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు రేపు నన్ను మాత్రం కుదురుగా ఎందుకు ఉంచుతారనే భయమే వీళ్ళల్లో, ఆ అభద్రతా భావంతో వాళ్ళు ఎవరైనా సరే తూచి అంటూ పక్కకి వెళ్ళిపోతున్నారు. అన్యాయం జరిగితే ప్రశ్నించడం తప్పు అంటారు. అయితే అన్యాయం జరిగిందని మీరు ఎలా చెప్తారు? అదేగా చెప్తా ఉన్నాడు. చెప్తారు, ఎవరైనా చెప్తారు. వాళ్ళ ఆటలు చల్లనప్పుడు ఏదైనా చెప్తారు, కానీ ఇన్సైడ్ ద కాయిన్ ఎవరికీ తెలియదు. మనం చూస్తున్న కాయిన్ ఒకవైపే చూస్తున్నాం, వెనకాల ఏం జరిగిందో మీకు తెలియదు, నాకు తెలియదు. కానీ ఎలాంటి సమస్య అయినా సరే కూర్చుని మాట్లాడుకుంటే సాల్వ్ అవుతాను. నేను ఒక సీనియర్ పొలిటీషియన్ని మా పార్టీలో
మా లీడర్స్ మమ్మల్ని ఎలా చూస్తారు, ఏదైనా సమస్య ఉంటే ఎలా చర్చించుకోవాలి, ఎవరి ద్వారా వెళ్తే ఎక్కడి వరకు. ఇప్పుడు ఆయన ఏం చిన్న వ్యక్తి కాదు, సీఎంతో డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడగలిగే వ్యక్తి. ఇప్పుడు నాకు చెల్లుబాటు అవ్వలేదు అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున తనకు సంబంధం లేని వ్యక్తులకి ఎంతో చేస్తున్నప్పుడు తన సొంత ఎంపీ నేను ఎందుకు వదులుకుంటారు? ఏదో జరిగింది సంథింగ్. ఇప్పుడు ఇటువైపు మనల్ని అంటున్నారు, అటువైపు ఆయన ఏం చేస్తారో మనకు తెలియదు కదా. ఎలా ఉండబోతుంది మేడం? ఉండిలో ఆయన పోటీ చేస్తే గెలలేరు అంటున్నారు. టీడీపీ కంచుకోట కదా, అది కంచుకోట అవ్వచ్చు, కానీ అక్కడ వ్యక్తి వేరు కదా. ఇప్పుడు కరోనా లాంటి కష్టకాలంలో ఈ పెద్ద మనుషులందరూ హైదరాబాద్లోనే కూర్చున్నారు. పోనీ అలాంటప్పుడైనా వచ్చి గ్రౌండ్ లెవెల్లో ఎక్కడైనా పనిచేసి ఉంటే ఎంతో కొంత నమ్మేవారేమో. మాలాంటి వాళ్ళమే మేమే రోడ్డు మీదకి వెళ్ళి పనిచేసాం, సర్వీస్ చేసాం. మాకేమీ ఫ్యూచర్ అంటే ఇది అవ్వాలి ఇది చేయాలని లేని మేమే చేసినప్పుడు, నేను నర్సాపురం నుంచే పోటీ చేస్తాను అన్నప్పుడు ఎంత సర్వీస్ ఇవ్వాలి నర్సాపురం? అసలు మరి వై కేటగిరీ భద్రత తెచ్చుకుని అందరినీ మెట్ల మీద నుంచో పెట్టుకుని ఫోటో తీసుకున్నప్పుడు తెలియలేదా అతని బలం ఎంతో బలగం ఎంతో? అప్పుడైనా తెలియాలి కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం తప్పు చేశానని ఆయన ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు ప్రతి మనిషికి ఒక రియలైజేషన్ పాయింట్ అనేది ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర. ప్రతి మనిషికి లైఫ్లో ఉండాలి ఒక రియలైజేషన్ పాయింట్ అనేది, కంపల్సరీ ఉండాలి. ఉన్నప్పుడు ఆ మనిషి మరింత ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఒక పక్కన క్షమ అడగచ్చు, ఒక పక్కన మళ్ళీ దాన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంటుంది. తప్పు ఎటువైపు జరిగినా కానీ ఆ తప్పుని ఒక మంచి సహృద్భావ వాతావరణంలో మాట్లాడుకుని ఎలాంటి సమస్యనైనా కూడా మనం ఈ రోజున బయటపడవచ్చు. ఏం చెప్తారు రఘురామకృష్ణరాజు గారు రాజకీయ భవిష్యత్తు? ఏం చెప్తారు ఆయన రాజకీయ భవిష్యత్తు అంటే మరి ఏం ఉండదండి. ఆయన ఏమన్నా ఇండిపెండెంట్గా పోటీ చేయాలి తప్పించి, నాకు తెలిసి 22వ తారీఖు ఆయన ఉండికి పోటీ చేస్తానని అంటున్నారు. కానీ అలా ఒక ఏదో సడన్గా యూటర్న్ తీసుకుని నర్సాపురంకి ఎంపీకి ఇండిపెండెంట్గా ఓటు ఆయన నామినేషన్ వేసినా ఆశ్చర్యపోకర్లేదు. అవునా? కొత్త విషయం చెప్తున్నారు. నేను చూస్తున్న రాజకీయాల్లో ఊహ మాత్రమేనా ఇది? అంటే అతన్ని ఆల్మోస్ట్ వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆయన హింట్ ఇచ్చి చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు దాన్ని డైవర్షన్ అంతా ఉండికి తీసుకొచ్చారు. అప్పుడు ఏమవుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకెవ్వరికి కూడా ఈ ఎంపీ గురించి ఆలోచించుకునే లోపలనే ఆయన నామినేషన్ వేయటము, నెక్స్ట్ డే విత్డ్రాల్స్ డేట్ రావటం, అవతల వ్యక్తికి అవకాశాలు కూడా లేకుండా ఒక పన్నాగం పన్నుతున్నారేమో అని నేను అనుకుంటున్నాను నాకున్న రాజకీయ పరిజ్ఞానంలో. మీరే అన్నారు ఇందాక మనం చాలా అనుకోవచ్చు కానీ రియాలిటీ వేరు అని. మీరు అనుకున్న మాత్రం జరగాలని లేదు కదా? జరగాలని లేదు, కానీ నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను రాజకీయాన్ని. నేను కూడా మీడియాలో మాట్లాడుతున్నప్పుడు ఏది పడితే అది మాట్లాడను. ఎందుకనంటే మనం మాట్లాడామంటే దానికి ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉండాలి. సో నేనేమని అనుకుంటున్నానంటే లాస్ట్ మూమెంట్లో కూడా ఈరోజు రామరాజు కూడా ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో చంద్రబాబు నాయుడు ఆయన కార్యాచరణ ప్రకటిస్తే నా కార్యాచరణ నేను ప్రకటిస్తానంటున్నారు. అలాంటప్పుడు మరి చంద్రబాబు నాయుడు మరి ఇంకొక క్యాండిడేట్ని కూడా వాళ్ళ క్యాడర్ కూడా సహకరించమంటున్నారు. ఇలాంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు అయినా ఎలా ఇస్తారు టికెట్? అప్పుడు ఐదర్ ఉండికైనా ఇండిపెండెంట్గానే వేసుకోవాలైనా, మరి ఇంకెక్కడికి వెళ్ళినా కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్గానే ఆయన పోటీ చేయాల్సిన పరిస్థితి. అంతే కదా మరి అర్థం. ఇప్పుడు చెప్పు 10,000 ఓట్లు వచ్చిన ఆయనకి తీసుకొచ్చి నర్సాపురం ఎంపీ టికెట్ ఇస్తే ఎక్కడ 10,000 ఎక్కడ 2 లక్షల చిల్లర ఓట్లు వచ్చిన వ్యక్తికి ఈ వ్యక్తిని మరి ఎందుకు ఆ వ్యక్తికే పట్టం కట్టారు అనేది పార్టీలో ఆయన్ని. అంటే ఏముంటుంది, ఇప్పుడు రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి వస్తే ఆయనకి ఆర్థిక బలం, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించవచ్చు, రేపు ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడించవచ్చు. ఇప్పుడు అచ్చెన్నాయుడులు ఎవరు మాట్లాడినా కూడా రఘురామకృష్ణరాజు వాళ్ళు మాట్లాడినంత ఇదిగా అయితే మాట్లాడరు కదా. అంటే దిగజారిపోయి నేను అనేది రాజకీయాల్లో ఇవన్నీ కూడా స్ట్రాటజీస్. మీరు ఎత్తేస్తారు, అపోనెంట్ పార్టీ పై ఎత్తేస్తారు, లేదా వాళ్ళు ఎత్తేస్తారు మీరు పై ఎత్తేస్తారు. ఇదంతా క్వైట్ కామన్ కదా. ఇందులో గ్రేట్ థింగ్ ఏముంది, గొప్ప విషయం ఏముందని? గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు రాజకీయాలు అనేవి ఎలా ఉండాలి, క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నాను, ఎస్ నాకు అది వస్తుంది, ఎస్ నాకు అది రాదు, ఎస్ నేను ఇది చేయగలను, ఎస్ నేను ఇది చేయలేను. నాకంటూ నా సొంత మెరిట్స్ ఏంటి, నా ఫాల్ట్స్ ఏంటి నాకు తెలిసినప్పుడు మరి
క్లియర్గానే ఉండొచ్చు కదా. ఎందుకు ఆ క్షణానికి నేను ఎంపీ పోటీ చేస్తాను, క్షణానికి నేను ఎమ్మెల్యే పోటీ చేస్తాను, నాకు జనసేన నుంచి టికెట్ వస్తుంది, నాకు బీజేపీ వాళ్ళు ఇస్తారు, నాకు మోడీ మీద నమ్మకం ఉంది, అన్నీ చూసాం కదా గడిచిన నెల నుంచి. ప్రెస్ మీట్లు అన్నీ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన్ని మీరు స్పెసిఫిక్గా టార్గెట్ చేయడానికి ఎనీ రీజన్ ఉందా ఏమన్నా? అంటే ఆయనతో ఏమైనా శత్రుత్వం కానీ లేకపోతే? అస్సలు అలాంటి శత్రుత్వాలు అలాంటివి ఏం లేవండి. నా కర్మ కాలి నేను లాస్ట్ ఎలక్షన్స్కి ఆయనకే నేను పనిచేశాను. నర్సాపురం ఎంపీ మొత్తం ఇన్ఛార్జ్ చేశాను నేను. నాకు ప్రతి ఒక్క సంఘటన, ప్రతి ఒక్క కాన్సిక్వెన్సెస్, ఆయన తాలూకా నైజం మొత్తం అన్నీ తెలుసు నాకు. కాబట్టి నేను ఇంత దగ్గరగా మాట్లాడగలుగుతున్నాను. ఎలా ఉంటారు మేడం ఆయన వ్యక్తిత్వం పరంగా ఎలా ఉంటారు? మంచి వ్యక్తినా? ఎందుకంటే మీరు రాజకీయంగా వైరం ఉండొచ్చు కానీ కమ్యూనిటీ వైజ్ మీరంతా ఒకటే కాబట్టి. అంటే ఆయన టచ్ అయినంత వరకు, అంటే ఇప్పుడు ఆయనతో మంచిగా మీరు ఉన్నారనుకోండి, మీతో చాలా మంచిగా ఉంటారు ఆయన. ఐ మీన్ ఇప్పుడు మీరు రిసీవింగ్ చేసుకునే విధానాన్ని బట్టి వన్స్ ఒకసారి ఆయనకి మీ మీద కోపం వచ్చింది అనుకోండి, మీకున్న వాల్యూని 100 నుంచి 0కి తీసుకెళ్ళగల కెపాసిటీ కూడా ఆయనకే ఉంటుంది. అంతే 10% వాల్యూ ఉన్న గొప్పవాడి కింద తీసుకెళ్ళి 100% కూడా చూపెట్టగలరు. రెండు ఉంటాయి. ఇప్పుడు ఏంటి మేడం ఆయన పరిస్థితి ఏంటంటే రాజకీయ భవిష్యత్తు లేదంటున్నారు, ఇంకేం చేయబోతున్నారు ఆయన్ని? అంటే ఏదైనా ఆయన ఫ్యూచర్లో డబ్బులు ఇచ్చి పదవి కొనుక్కోలు తప్పించి, నాకు తెలిసి ప్రజాక్షేత్రంలో అయితే రఘురామకృష్ణరాజు గారు మరి ఉందంట కదా ఆయన. ఏంటి సింపతి? ప్రభుత్వం అడుగు పెట్టిన సింపతి. మా ప్రభుత్వం అడుగు పెట్టినప్పుడు ఎందుకు? మరి మొన్న వచ్చారు కదా ఆయన, అలాగే రావచ్చు కదా. మొన్న వచ్చారు కదా, అలాగే రావచ్చు కదా అప్పుడు కూడా. అంటే సంక్రాంతికి రావడానికి, కోడి పందాలకి రావడానికి ఉన్న ఇంట్రెస్ట్లో మరి ఎందుకు ప్రజల కోసం మరి కోవిడ్ అప్పుడు మరి ఇలాంటి కష్టకాలాల్లో ఎందుకు రాలేదు? ఇప్పుడు నేను సర్వీస్ ఇవ్వటం వేరు, నా పని మనిషి వెళ్ళి ఇవ్వటం వేరు. నా ఇంటికి ఒక అతిథి వస్తే నేను కాఫీ ఇచ్చానంటే వాళ్ళు నన్ను గుండెల్లో పెట్టుకుంటారు. ఇంట్లో ఉన్న పని అమ్మాయి చేత కాఫీ ఇప్పిస్తే ఎంతైనా కొంచెం ఆ వేరియేషన్ అయితే ఉంటుంది. గెలుస్తారా మేడం ఉండిలో? ఆయన గెలవరండి. కొన్ని ఉండి ఉండొచ్చా? నర్సాపురం ఎంపీ ఇండిపెండెంట్ ఉండొచ్చా? ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలవరండి. గెలవరా? మీరు గెలిచేలా లేరుగా. అంటే ఈ రోజున మేము గెలవకపోవటానికన్నా కూడా లోకల్గా క్షేత్రస్థాయిలో ఫస్ట్ ప్రజలు ఆయన నమ్మేలా లేరు. రీజన్ ఏంటంటే ఈ వ్యక్తి ఒక మామూలు మనిషి, ఒక మనిషి నైజంలో మాట్లాడుకోవడానికి మాటలన్నీ ప్రతి ఒక్క మనిషికి ఒక స్థాయి ఉంటుంది. ఆ స్థాయిని దిగజార్చి, ఇప్పుడు నేను మిమ్మల్ని తిట్టాను అనుకోండి, అంతలో నా స్థాయి పెరిగిపోదు మిమ్మల్ని తగ్గించడం వల్ల. కానీ అది తెలియని వాళ్ళే తిట్టుతారు, తగ్గిస్తారు. కానీ ఆ క్రమంలో వాళ్ళు కూడా తగ్గిపోతున్నాం అన్న సంగతి తెలియదు. అంటే వీళ్ళు ఈక్వల్ అయిపోతారు కదా. ఆ ఈక్వల్ అవ్వకుండా మేనేజ్ చేసుకోగలిగితేనే పొలిటీషియన్ అవుతారు. ఇప్పుడు ఏంటి వాళ్ళు కొట్టుకుని ఉండి మీ వైసీపీకి అబ్జెప్పిస్తారంటారా? అసలు డౌటే లేదండి. ఉండిలో మా జెండా ఎగురుతుంది. బట్ కంచుకోట కదా అది టీడీపీకి కష్టమేమో. మరి ఇప్పుడు ముగ్గురు కలిసి పొత్తు పెట్టుకునే కోవలో ఆల్రెడీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ముగ్గురు పొత్తు పెట్టుకున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ కొంచెం గ్రాఫ్ పెరిగింది. తర్వాత 2014లో నెగ్గిన శివరామరాజుకి టికెట్ ఇవ్వకపోవటం వల్ల మనకి ఇంకొంచెం ప్లస్ అయింది. ఇప్పుడున్న రామరాజుకి అతనికి నిజంగా సౌమ్యుడని ఎంతో కొంత పేరుంది. అతనికి కూడా ఈరోజు ఇవ్వకపోతే అసలు మన ఏమంటారు, ఇలా అంటే అలా వెళ్ళినట్టు టికెట్ వచ్చేస్తుంది, మనం గెలిచేస్తాం. మనం ఈజీగా గెలుస్తాం. ఆ ప్రభావం ఉండి మీదే ఉంటుందా, చుట్టుపక్కల కూడా ఉండొచ్చా? అంటే చుట్టుపక్కల ప్రభావం దాంతో సంబంధం ఉండదండి. ఒకవేళ ఆయన నర్సాపురం ఎంపీకి వెళ్తే మాత్రం డెఫినెట్గా మనకి చాలా బాగుంటుంది. ఆయన అలా వెళ్ళాలనే బాగుంటుంది. మనకంటే నేను కాదు కదా. మనకంటే ఐ మీన్ మా పార్టీకి చాలా బాగుంటుంది. మా పార్టీకి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆయన కానీ ఎంపీగా వస్తే ఏ రకంగా చూసుకున్నా కూడా కొంత క్రాస్ ఓటింగ్ జరిగినా కూడా మా 7 నియోజకవర్గాల్లో మాకే హెడ్జ్ ఎక్కువ ఉంటుంది. అంటే మెజారిటీ స్థానాలు గెలబోతున్నారా ఈస్ట్ వెస్ట్లో? గెలుస్తాం. గెలబోతున్నారు.
ఉండి మాత్రం ఖచ్చితంగా గెలుస్తారు మీరు. ఉండి ఖచ్చితంగా గెలుస్తాం. నరసాపురం ఎంపీ కూడా గెలుస్తాం. అపోనెంట్గా పనిచేస్తారా, వెళ్తారా? ఉండి వెళ్ళి పని చేయబోతున్నారు ఇప్పుడు ఉండికి. కానీ రఘురామకృష్ణ ఎక్కడ పోటీ చేస్తే అక్కడికి వెళ్ళి తప్పకుండా చేస్తామండి. పార్టీ ఇచ్చింది. ఎందుకంటే మాకు 44 గ్రామాల్లో మాకు స్ట్రాంగ్ టైస్ ఉన్నాయి ఉండికి సంబంధించి. 44 మీ ఫ్యామిలీ కూడా మా ఫాదర్ ఇన్ లా పక్కనే అందరూ కూడా నాకు మా ఫాదర్కి మదర్కి, మా మదర్ 9 members, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫాదర్ ఒక 6 members, 5 members, అలా మొత్తం మా ఫాదర్ ఇన్ లా వాళ్ళు 7 members. మా ఇంటర్నల్ మేము సంబంధాలు అందిపుచ్చుకునే అయితే కానివ్వండి, అందరూ కూడా మాకు చాలా దగ్గర బంధుత్వాలు అక్కడ ఉన్నారు. అందరూ కూడా ఇదే మాట మాకు అవుట్ అండ్ రైట్గా ఉంటారు. లాస్ట్ టైం కూడా అలాగే చేశారు. అంటే మీకు ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ. రఘురామకృష్ణరాజు గారికి అండర్లైన్ చేసుకోండి, ఇది మొన్న ఎంపీ ఎలక్షన్లో ఆయన ఐబీవరంలోనే ఆయనకి మెజారిటీ రాలేదు, ఆయన సొంత ఊర్లో. ఇది ఎవ్వరికి ఇప్పటి వరకు తెలియని విషయం. ఇది ఆయన సొంతలో ఆయనకి మెజారిటీ రాలేదు అంటే అక్కడ ప్రజలు నమ్మట్లేదా రఘురామకృష్ణరాజు అంటే? అంతే కదా మరి. దాని ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఇంటర్ ఇచ్చి రచ్చగెళ్ళాలన్నారు, ఆయన ఇంటికి వెళ్ళలేదంటారా? ఈసారి మారొచ్చేమో కదా మేడం, ఆయన మీద సింపతి కానివ్వండి కానీ మారొచ్చేమో. దేనికండి సింపతి? ఏమైపోయింది ఆయనకి సింపతి రావడానికి? అంటే మీ ఒక పార్టీ ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే ఆటోమేటిక్గా ఆయన ఫోకస్లో అవుతారు కదా, ఆయన లైమ్లైట్లోకి వస్తారు కదా. లైమ్లైట్లోకి వచ్చి ఉండేవారు నిజంగా. ఎప్పుడంటే ఒక నాయకుడు తను ఎన్నుకున్న ప్రజల్ని కష్టకాలంలో తను ఉండి ఏమైనా కానివ్వండి, ఇప్పుడు నేను నాయకత్వం నిర్వహించాలని నేను ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు అది ఏమైనా కానివ్వండి, నాకు ఓటేసిన ప్రజలను అయితే మాత్రం నేను సర్వీస్ ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది. చావో రేవో ఏదైనా సరే నాకు వాళ్ళు ఏదో చేస్తారు వీళ్ళేదో చేస్తారు కాదు. అలా అయితే ప్రతి ఎమ్మెల్యేలు అందరూ ఇంట్లో కూర్చోవాలి, తప్పది. నన్ను నమ్మి ఓటేసిన వాళ్ళకి నేను సర్వీస్ చేయాలంటే ప్రజాక్షేత్రంలో ఉండాలి అక్కడ, అప్పుడు ప్రజలు నమ్ముతారు. ప్రధానంగా మేడం ఇప్పుడు రాజకీయాలన్నీ కూడా కులాల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అంటే వచ్చే జనరేషన్కి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ జనరేషన్కి అయితే ఇది ఒక చెప్పుకోలేని ఒక వర్ణన. అది ఎలా అనిపిస్తుంది అంటే ఏంటి రాజకీయాలన్నీ కులాల చుట్టూ తిరుగుతున్నాయా, కులమే ప్రధానంగా అయిపోయింది. ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా ఒక కమ్యూనిటీని టార్గెట్ చేయాలంటే ఆ కమ్యూనిటీ వ్యక్తితో తిట్టించాలి, ఆ కమ్యూనిటీ వ్యక్తితోటే విమర్శ చేయించాలనేది ప్రధానంగా తీసుకొచ్చారనేది ఒక ఆరోపణ మేడం. ఈరోజు రఘురామకృష్ణరాజు గారు ఒక రాజు కాబట్టి వర్మైన మిమ్మల్ని తీసుకెళ్ళి ఆయన ఓడించబోతున్నారు, నెగిటివ్ క్యాంపెయినింగ్ చేయించబోతున్నారు అనేది ఎవరన్నా చెప్తే ఒప్పుకుంటారా? ఆ పరిస్థితి ఉందంటారా? అస్సలు అలా ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు మేము వెస్ట్ గోదావరి వెళ్తాం కదా, మమ్మల్ని ఎవరు చెప్పరు పార్టీలో, ఏమండి మీరు రఘురామకృష్ణరాజు గారిని తిట్టండి అని మాకు ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు. అలా అనుకుంటే తిట్టడంలో ఫస్ట్ ప్లేస్లో మేమే ఉంటాం కదా. ఇప్పటి వరకు విమర్శించడం అంటే అది సద్విమర్శ. ఇప్పుడు మేము విమర్శించిన దాంట్లో వాళ్ళని కౌంటర్ ఏమనండి, పలానా దానికి ఇది కాదు ఆవిడ చెప్పింది రాంగ్ అని చెప్పమనండి, దానికి నేను తిరిగి కౌంటర్ ఇస్తాను కదా. ఇప్పుడు జరిగిన విషయాలు మాట్లాడుకుంటున్నాం మేము, వేరే జరగంది మాట్లాడట్లేదు కదా. ఏదైతే జరిగిందో వాస్తవంగా నేను దగ్గరుండి చూశాను కాబట్టి నేను ఇంత క్లియర్గా చెప్పగలుగుతున్నాను. ఈసారి రఘురామకృష్ణరాజు గారు ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలిచే అవకాశం లేదంటారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నా అంటే ఆయన తెలంగాణ నుంచి పోటీ చేస్తే నెగ్గుతారేమో. ఉభయ గోదావరి జిల్లాల్లో మరి ఆయనకి నర్సాపురం ఇండిపెండెంట్ వేయటానికి అవకాశం ఉంది. తప్పితే ఏమో చంద్రబాబు నాయుడు భిక్ష పెడితే ఉండికి పోటీ చేయొచ్చేమో. ఉండికి పోటీ చేస్తే ఆయన వస్తే మరి ఇంకా మరి మాకు చాలా హ్యాపీ. ఉండి సీటు మా ఖాతాలో వేసుకుంటాం మేము. ఆయన రాకపోయినా కూడా మేము మా ఖాతాలో వేసుకుంటాం. కానీ మాకు ఇంకా ఈజీ అయిపోతుంది అని చెప్తున్నాం. ఈజీ అయిపోతుంది. సో అంటే అంత ఎఫర్ట్ పెట్టక్కర్లేకుండానే పని అయిపోతుంది మాకు. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.